Hello guys, welcome to our channel. నేను అనిల్ నాయక్. We are on second question now. So time waste చేయకుండా pause the video and try to solve it on your own. వీడియో పాజ్ చేసి సాల్వ్ చేశారనుకుంటా. Now it's my turn. Our question says 6 persons AVBGQF are sitting around a circular table. అందరు సర్క్యులర్ టేబుల్ చుట్టూ కూర్చున్నారు అండ్ ఫేసింగ్ అవుట్ సైడ్ ద సెంటర్ అండ్ నాట్ నెసెసరీలీ ఇన్ ద సేమ్ ఆర్డర్. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇట్ ఈస్ జస్ట్ బేసిక్ ఇన్స్ట్రక్షన్ చెప్తున్నారు, రైట్? సో వీ హ్యావ్ సిక్స్ పర్సన్స్ సిట్టింగ్ 1 2 3 4 5 6 పర్సన్స్ ఉన్నారు అండ్ దే ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్ ద సెంటర్ అనట్లేదు, అవుట్ సైడ్ ద సెంటర్ అన్నాడు అంటే ఎవ్రీబడి ఈజ్ ఫేసింగ్ టువర్డ్స్ అవుట్, అందరూ అవుట్ సైడ్ ఫేస్ చేస్తున్నారు, రైట్? నా ఇప్పుడు అందరూ అవుట్ సైడ్ ఫేస్ చేస్తున్నప్పుడు లెట్స్ టేక్ దిస్ పొజిషన్. నా లెఫ్ట్ ఏది అయిపోతుంది? దిస్ ఈజ్ మై లెఫ్ట్ అండ్ దిస్ ఈజ్ మై రైట్. సో నేను అవుట్ సైడ్ ఫేస్ చేస్తున్నాను కాబట్టి ఇది రైట్ అయిపోతుంది, ఇది లెఫ్ట్ అయిపోతుంది. కన్ఫ్యూజ్ అవ్వద్దు, బీ క్లియర్ ఆన్ దట్, రైట్? నౌ ద ఇన్స్ట్రక్షన్ సేస్ ఎఫ్ ఈజ్ నాట్ an immediate neighbor of A. F is not an immediate neighbor of A అంటున్నాడు కాబట్టి let us write them FA పక్క పక్కన రాడు. డన్. నెక్స్ట్ 4 persons are sitting between V and G. Vకి Gకి మధ్యలో 4 persons ఉన్నారు. Vకి Gకి మధ్యలో 1 2 3 4 G. ఎవరికి రైట్ ఎవరికి లెఫ్ట్ we don't know anything. Now it says V sits on the left side of G. Gకి లెఫ్ట్ సైడ్లో V కూర్చుంటారు. ఇక్కడ క్లియర్గా చెప్పారు, యూ క్యాన్ సీ హియర్ V sits on the left side of G. సో V ఈజ్ ఆన్ ద లెఫ్ట్ ఆఫ్ G అంటే G నుంచి లెఫ్ట్ సైడ్లో విల్ బి హ్యావింగ్ V. నెక్స్ట్ G sits థర్డ్ టు రైట్ ఆఫ్ A. ఏకి థర్డ్ టు రైట్లో ఎవరు ఉంటారు? ఏకి ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ టు రైట్లో G. Now we have word who here. ఇక్కడ who ఎవరిని రిఫర్ చేస్తుంది? We have who here. Who is a relative word. సో రిలేటివ్ వర్డ్ ఎవరిని రిఫర్ చేస్తుంది? A, రైట్? ఇమ్మీడియట్ ఉన్న పర్సన్ రిఫర్ చేస్తుంది A. సో A sits immediate left of Q. ఇక్కడ A sits immediate left of Q. Qకి ఇమ్మీడియట్ లెఫ్ట్లో A ఉంటారు. డన్. నౌ ఇప్పుడు ద ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ ఫ్రమ్ వేర్ షల్ ఐ స్టార్ట్ మై అరేంజ్మెంట్ని ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి? జస్ట్ థింక్, ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి? ఇఫ్ ఐ స్టార్ట్ మై అరేంజ్మెంట్ ఫ్రమ్ జీకి ఫిఫ్త్ లెఫ్ట్లో వి వచ్చేయాలి. నెక్స్ట్ ఏకి సెకండ్ టు రైట్, థర్డ్ టు రైట్లో జీ ఉంది, రైట్? ఇట్ ఈస్ బికమింగ్ ఈజీ అన్ని కనెక్టివిటీస్ దొరుకుతున్నాయి కదా. సో విల్ ట్రై దాట్. వీ కెన్ ఆల్సో స్టార్ట్ ఫ్రమ్ క్యూ నుండి స్టార్ట్ చేస్తే క్యూ నుండి ఏ నుండి జీ, ఇక్కడ జీ నుండి వి. డన్. ఇన్ని వచ్చేస్తున్నాయి మనకి 6 పర్సన్స్లో 1 2 3 4 పర్సన్స్ సెట్ అయిపోతున్నారు. సో విల్ స్టార్ట్ విత్ క్యూ. సో లెట్స్ సే ఐ ప్లేస్ మై క్యూ హియర్. క్యూని కింద రాయకుండా మీద రాసిన, ఎందుకు? మీద రాస్తే నా లెఫ్ట్ అయిపోతుంది అండ్ నా రైట్ అయిపోతుంది. సో ఇట్ వోంట్ క్రియేట్ మీ అన్నెసెసరీ కన్ఫ్యూజన్ విత్ డైరెక్షన్. సో క్యూకి ఇమీడియట్ లెఫ్ట్లో ఏ, సో మై లెఫ్ట్ ఇస్ దిస్ సైడ్ ఏ, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏకి రైట్ సైడ్లో 2 గ్యాప్ ఇచ్చి జీ, ఏ ఇక్కడ ఉంది, ఏకి రైట్ సైడ్ అంటే దిస్ ఈజ్ మై రైట్. సో ఫస్ట్ రైట్ అండ్ సెకండ్ రైట్, ఇక్కడ 2 గ్యాప్ ఇచ్చేసి నెక్స్ట్ ఐ విల్ బి హ్యావింగ్ మై జీ హియర్, రైట్? సో ఐ విల్ హ్యావ్ మై జీ హియర్. ఇది అయిపోయింది. ఏకి రైట్ సైడ్లో 2 గ్యాప్ ఇచ్చేసి జీ. నెక్స్ట్ జీకి లెఫ్ట్ సైడ్లో 1 2 3 4 గ్యాప్ ఇచ్చేసి వి ఉండాలి జీకి లెఫ్ట్ సైడ్లో. సో దిస్ ఈజ్ మై రైట్ అండ్ దిస్ ఈజ్ మై లెఫ్ట్. సో లెఫ్ట్ సైడ్లో 4 గ్యాప్ ఇచ్చి ఉండాలి. ఫస్ట్ గ్యాప్, సెకండ్ గ్యాప్, థర్డ్ గ్యాప్, ఫోర్త్ గ్యాప్. ఈ 4 గ్యాప్ ఇచ్చేసి హియర్ ఐ విల్ బి హ్యావింగ్ మై వి హియర్, రైట్? సో ఇక్కడ వి వచ్చేస్తుంది. డన్. ఇక్కడ వి వచ్చేస్తుంది. వీఆర్ డన్ విత్ దిస్ ఇన్స్ట్రక్షన్ యాజ్ వెల్. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు? ఎఫ్ పక్కన ఏ రాడు. లుక్ హియర్, ఎఫ్ పక్కన ఏ రాడు అంటే ఎక్కడ వస్తాడు? వీ హ్యావ్ ఏ హియర్. ఏ పక్కన ఒకటే ప్లేస్ ఖాళీగా ఉంది, ఇక్కడ ఎఫ్ రాడు అంటే మిగిలిన ప్లేస్ ఏది? ఇది. ఇక్కడ ఎఫ్ వస్తారు.
సో ఐ ప్లేస్ మై ఎఫ్ హియర్ అండ్ మీ ఎవరైతే మిగిలినారో వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారు. ఏవి బి ఈజ్ లెఫ్ట్, సో బి ఇక్కడికి వచ్చేస్తారు. సో దిస్ ఈజ్ ఇట్ ఈస్ అ వెరీ ఈజీ క్వశ్చన్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ అండ్ ఎంజాయ్డ్ ద వీడియో. ఇన్ కేస్ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఫర్దర్గా ఏమన్నా కావాలనుకుంటే డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ.